హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. నేను ముందుగానే కొంగు జాకెట్ పీసు కట్ చేసి పెట్టుకున్నాను. అలా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం జారకుండా ముందు అంతా సర్దేసుకోండి, చీరని కుచ్చులు రాకుండా. సర్దుకున్నాక మా అంచులు పట్టుకొని 4 అంచులు ఒకేసారి లెవెల్ పట్టుకొని గుండు సూదులు పిన్స్ అనేది పెట్టేసుకోండి అక్కడక్కడ. ఎందుకంటే చీర అనేది జారదు, కటింగ్ చేసేటప్పుడు ఎంచు ముంచులు రాదండి, హెచ్చు తగ్గులు వస్తుంది. చీర జారీ చీరలు కదా ఇవల్ల. ఇలా సమోసాలాగా మడతేసుకోండి. ఫోల్డింగ్ చేశాక అక్కడ వచ్చేసి మీకు మార్కర్తో కాన్ రావడం లేదండి. నేను 4 ఇంచులేమో పెట్టుకున్నాను. మనం 10th క్లాస్ పిల్లలకైనా 4-4.5 చాలండి, ఎక్కువ పెట్టుకోకండి. పిన్స్ పెట్టుకున్నా జారకుండా. చాక్ పీస్తో కాన్ రావడం లేదని స్కెచ్తో డ్రా చేస్తున్నానండి. అయినా కానొచ్చినట్టు ఉంటుంది మీకు. అలా రౌండ్గా కొంచెం క్రాస్ రానియండి మధ్యలోకి వచ్చేసరికి. ఇప్పుడు మన డ్రెస్సు ఫ్రాక్ ఎంత ఆలుతుంటే వాళ్ళు ఆల్తి ఇచ్చింటారు కదా, దాన్ని బట్టి మనం సైజుని బట్టి తీసుకోవాలా. నేను వచ్చేసి 32, 33 అట్లా పెట్టేసుకుంటున్నానండి. 38 పెట్టాను. ఇది కొంచెం పెద్దదే ఫ్రాగు, పెద్ద సైజు పాపకి. అలా రౌండ్గా మార్క్ చేసి పెట్టుకోండి ముందుగానే. అక్కడక్కడ జారకుండా మనం వచ్చేసి పిన్స్ పెట్టుకునేదే మేలండి. అలా అంతా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోండి. మొత్తం నిదానంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే అక్కడక్కడ హెచ్చు తగ్గులు వచ్చిందంటే ఫ్రాగు రౌండ్ బాగా కుదరదండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొంచెం రౌండ్ తిప్పండి అలా. ఇప్పుడు చూడండి, ఫ్రాక్ అలా రావాలా ఎప్పటికైనా. తీస్తే మనకి ఫ్రాక్ వచ్చేసి గోల్ బాగా పెద్దగా రావాలండి, లేయర్స్. అలా ఆ జాకెట్ ముక్క మటుకు అది రౌండ్ కట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ని నేను ఇప్పుడు బాడీ పార్ట్గా కట్ చేసుకుంటాను. ఫస్ట్ బాడీ కటింగ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి 2 పెట్టుకుంటున్నా. నాకేమో 2 పెట్టుకుంటే అక్కడ పిల్లలకి జారదండి. చూడండి, అది 5 సంక. ఇక్కడ వచ్చేసి 5.5, 1, 6 ఒకటి పెట్టుకున్నా. బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి అలా పెట్టేసుకొని మనం లోతు తీసుకొని ముందు సంక రౌండ్ తీసుకొని, ఇక్కడ వచ్చేసి అది ఒక సైడు అది ఫ్రంట్ కండి, ఒక లైన్ ఉంది కదా, ఇంకో లైను అది వచ్చేసి బ్యాక్ సైడ్కి కొంచెం పెద్దగా ఉంటుంది, మనకి బాగుంటుంది అన్నమాట అనేసి. ఇలా అన్నీ సంక అంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ ఆడ చూడండి, కింద మటుకు పోతూ అలా క్రాస్ తిప్పండి. క్రాస్ తిప్పితే సంక అనేది కుచ్చు రాదు, మనకి పట్టేసినట్టు కూడా రాదండి. ఎప్పుడైనా ఇలా భుజానికి ఇక్కడ మధ్యలోకి చూసుకొని కట్ టక్స్ ఇచ్చుకోండి. ఫ్రిన్స్ కట్కి బాగుంటుంది, టక్స్లకి. ఇప్పుడు నేను బ్యాక్ సైడు రౌండ్ తీస్తున్నా. రౌండ్ తీసి చూడండి ఫ్రెండ్స్, అలా. ఇప్పుడు సంక ముందుగానే కట్ చేశానండి. వీడియో ఆన్లో ఉందనుకున్నా, మా పాప ఇప్పుడు ఆన్ చేసింది. ఇది వచ్చేసి రౌండ్ కట్ చేసుకున్నా కదా, అంబ్రెల్లాది పీసు మిగిలినది అండి. ఇది బ్యాక్ సైడ్కి నేను ఇలా వాడతాను. ముందుగా బ్యాక్ సైడ్కి ఇది బాడీ పార్ట్కి ముందుగా కట్ చేసుకోనండి నేను, కాబట్టి ఇలా కట్ చేసుకుంటాను. మిగిలిన క్లాత్తోనే బాడీ పార్టు, హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకుంటానండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చూడాలని ఆదరించాలని కోరుకుంటున్నాను. మీలో ఒకదాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ కూడా ముందుగా మనం ఎక్కువనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా లైనింగ్ లాగానే పర్ఫెక్ట్గా కరెక్ట్ కొలతలతో ఎప్పుడైనా మనం జాకెట్ పీస్ని కట్ చేసుకోకూడదండి.
ఇలా ఫస్ట్ కొంచెం కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది చూడండి డ్రెస్సు. బోట్లీ బటన్స్ ఇచ్చానండి. చూడండి ఫ్రాక్ భలే వచ్చింది కదా, జిగ్జాగ్ చేశాను మొత్తం. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, దాంట్లో కూడా బటన్లు ఇచ్చాను. బ్యాక్ సైడ్ కుచ్చులండి ఇవి. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి భలే వచ్చిందండి డ్రెస్. లైక్ చేయండి.